హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నా స్మాల్ స్కిన్ కేర్ ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే ట్రెటినాయిన్. ఇది యూట్యూబ్లో ఇప్పుడు బాగా బాగా చక్కర్లు కొడుతున్న క్రీమ్ కదా ఇది. నాకు పిగ్మెంటేషన్ అయితే చాలా 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 వచ్చింది. ఆ పిగ్మెంటేషన్ కూడా ఎలా వచ్చిందో చెప్తాను. ఆ పిగ్మెంటేషన్ ఎలా వచ్చిందంటే, మా ఇంటర్ సెకండ్ ఇయర్ టైంలో నాకు పింపుల్స్ బాగా వచ్చేసేవి, చాలా అంటే చాలా బాగా వచ్చేసేది. అయితే నేనేం చేశాను అంటే, గుర్తుందో లేదో మీకు స్కిన్ లైట్, స్కిన్ కేర్, ఫేర్ క్రీమ్ ఏవో ఉండేది. అవి నేను రాసుకున్నాను. నాకు తగ్గడం అయితే తగ్గింది, కానీ ఇప్పుడు మనకి స్కిన్ కేర్ గురించి అందరూ చెప్పేస్తున్నారు, అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ అప్పుడు తెలియదు కదా. 2014 ఆ టైంకి నాకైతే తెలీదు. అయితే నాకు ఒక అక్క చెప్పింది, ఎట్లా అంటే బాగా మొటాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ స్కిన్ లైట్ వాడాను, మంచిగా అయింది. ఫేస్ కూడా భలే ఉండేది, పింక్ కలర్లో వచ్చేసింది. అయితే కొన్ని రోజులకు కూడా కాదు, ఒక 2-3 ఇయర్స్కి నాకు ఫేస్ చాలా దెబ్బ కొట్టేసింది. ఎలా అంటే అది రాసుకొని ఎండలోకి వెళ్ళకూడదంట. నాకు ఇప్పుడు తెలిసింది ఆ విషయం. ఇప్పుడంటే ఒక 1 ఇయర్ బ్యాక్ తెలిసింది. ఆ స్కిన్ షైన్ అనేది స్కిన్ని బాగా సెన్సిటివ్ చేసేస్తుందంట. నిజంగా నా స్కిన్ అయితే చాలా 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 సెన్సిటివ్ అయిపోయింది. ప్లీజ్, ఎవరైనా యంగర్స్ ఉంటే పింపుల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్లో ఏది పడితే అది రాకండి. ఇప్పుడు నేను చెప్పిందైనా సరే ప్లీజ్, ఎందుకంటే మనకి ఆ వయసులో ఖచ్చితంగా వస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అవన్నీ వాటి వల్ల అడ్డమైన క్రీములు రాసుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఫేస్ అంతా గుల్లలు అయిపోవడం, ఆ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, నల్ల మచ్చ వచ్చేస్తుంది, గలీజ్గా కనబడుతుంది. నేను ఫెయిరే, మరీ అంత ఫెయిర్ కాదు, పర్లేదు, మామూలు కలరే ఉంటా. నాకు 3 ఇయర్స్ 4 ఇయర్స్కి ఎట్లా అయిపోయిందంటే, మొహం అంతా ఎక్కడి వరకు రాసుకున్నానో అక్కడి వరకు మొహం కడుక్కున్నప్పుడు మంచిగానే ఉండేది. ఒక 1 అవర్ తర్వాత అట్లా చూస్తే నల్లగా కనిపించేది. నేను అసలు దాని గురించి ఎన్ని రాశానో, రాసి ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది, వదిలేశాను. అయితే పాప పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంకి నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది. పాప పుట్టింది 2 ఇయర్స్ అయిపోయినాయి. సరే, అందరూ అంటున్నారు ఏంటి, నాకు ముక్కు మీద కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేను వీడియోస్